నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మన సంపద గురించి, మన సంస్కృతి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇంకా అశేషమైన స్పందన కోరుకుంటున్నాం. కారణం ఏమిటంటే, మనకి సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలకి సంబంధించి మాట్లాడుకునే హక్కు, బాధ్యత మనందరి మీద ఉంది. నేటి తరం పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మరి అందులో భాగంగా మన జానపదాలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. దీన్ని మీరు ఎంతగా ఎంకరేజ్ చేస్తారు అనేది మీరు పంపించే, షేర్ చేసే వీడియోస్ ద్వారానే మాకు బోధపడుతుంది, మాకు అర్థమవుతుంది. మీరు ఎలాంటి కామెంట్స్ చేయాలి అన్నా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేము చేసే కార్యక్రమాలు మీ వరకు ఎంతవరకు రీచ్ అయ్యాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జానపదాలకి సంబంధించి ఎన్ని పాటలు ఉన్నాయి, అసలు ఏ విధంగా జానపదం అనేది పుట్టింది, ఆ పదం మన ఇంటి దాకా ఎలా చేరింది, ఈ విషయాలన్నీ కూడా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఆచార్య అనటానికి నిజంగా నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నారు కృష్ణారెడ్డి గారు. చాలా చక్కటి వాయిస్‌తో పాటుగా ఇంత జ్ఞాన సంపద మాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తూ జానపదాలకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్తూ ఏదైనా ఒక పాట. ఈ జానపద గేయాలు అనేక రకాలు. హ్మ్. జానపద గేయానికి రచయిత ఉండడు. హ్మ్. హ్మ్. ఇందాక చెప్పా. అవును. అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు హ్మ్. ఏనాడో, ఎప్పుడో, ఎక్కడో అలవోకగా సృష్టించుకోగా ఒక తరం నుంచి ఇంకో తరం వారు సంక్రమిస్తూ వచ్చే కథలు, గాథలు, గేయాలు జానపద గేయాలు. హ్మ్. వాటిలో గేయాలు కోకొల్లలు. హ్మ్. పల్లెటూళ్ళలో రకరకాల పాటలు పాడతారు. బిరుదా రామరాజు గారు దాంట్లో లక్షణాలు ఇచ్చాడు. జానపద గేయం అంటే ఎలా ఉండాలి? హ్మ్. ఇప్పుడు నేను జానపద గేయం రచన చేశాను అంటాడు. హ్మ్. రచన చేసిన గేయాలు జానపద గేయాలు కాదు. హ్మ్. అది ప్రేక్షకులు బాగా గమనించాలి. హ్మ్. ఇవి మన గుళ్ళు, గోపురాలు కట్టి అజ్ఞాత శిల్పుల వంటివారు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ ఇప్పుడు మనకు ట్యాంక్ బండ మీద బుద్ధ విగ్రహం ఉంది. అవును. ఆ బుద్ధ విగ్రహం అంటే ఎళ్ళేటప్పుడు ఎంతోమంది శిల్పులు చెక్కారు. హ్మ్. ఒక శిల్పి పేరు చెప్పగలమా ఇప్పుడు? చెప్పలేం కదా! అది హ్మ్. అజ్ఞాత శిల్పుల వంటివారు. హ్మ్. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడలే జానపద గేయ కర్తలు గాని, కళాకారులు గాని ఎవరు గాని. హ్మ్. ఇంతకుముందు సంబంధించేది. కానీ ఇప్పుడు డాక్టరేట్ పట్టాలొస్తున్నాయి. పద్మశ్రీ అవార్డులొస్తున్నాయి. అవును. కళాకారులకు. మీకు తెలుసు హ్మ్. వాళ్ళ లిస్ట్ సంబంధించంతా. హ్మ్. హ్మ్. అందుకోసం పేరు ప్రఖ్యాతులకు జానపద కళాకారులు నేనుగా ఎవరు కూడా ప్రాకులాడలే. ఈ హ్మ్. పదవి రాలే, ఆ పదవి రాలే. హ్మ్. అక్కర్లే. దేవుడు ఏమి రాసిపెట్టాడో వచ్చేస్తుంది. అందుకోసమే జానపద గేయానికి రచయిత ఉండడు. హ్మ్. రచయిత ఉంటే జానపద గేయం కాదు. హ్మ్. అది కూడా మీకు డీటెయిల్‌గా ఎప్పుడోసారి చెప్తా. ఏది జానపదం, ఏది జానపదం కాదనేది. హ్మ్. ఇలాంటి గేయాలు ముఖ్యంగా మనకు పల్లెటూరులో మనకు తల్లి జన్మనిచ్చింది. హ్మ్. మరో జన్మ ఎత్తి మన జన్మనిచ్చింది తల్లి. హ్మ్. పల్లెటూరులో ఒకప్పుడు ఇప్పుడంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్‌లొచ్చారు. హ్మ్. ఇంతకుముందు మా అమ్మ ఒక మంత్రసాని. హ్మ్. సూలిగిత్త, మంత్రసాని అంటారు. ఆ! సూలిగిత్త అంటే కాన్పులు చేసేవాళ్ళు పల్లెటూరులో. అవునవును. చిన్నప్పుడు చాలా ఏళ్ల కిందట మంత్రసానులే ఈ వాళ్ళే వాళ్ళే ఉండేవాళ్ళు. కాన్పులు చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. మళ్ళీ డెవలప్ అయిపోయింది ఇప్పుడు. అవును. ఆ విధంగా తల్లి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు పుడితే అమ్మలక్కల ఆట కూడా గుంపయిపోతారు. ఎవరిని పిలవరు. హ్మ్. ఆ హ్మ్. ఊర్లో గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుందుంటే కులాల అన్ని కులాలు వచ్చి వస్తారు. అక్కడ గర్భిణి నొప్పులు పడుతుంటే ఇక్కడ పాటలు పాడేటువంటి సంప్రదాయం ఒకప్పుడు పల్లెటూరులో ఉండేది. ఓకే. ఆ నొప్పులు మరిపించేవి కూడా. హుహు. అసలు గర్భిణీ స్త్రీ ఏమనాలి? ఏ పదం అనాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు కరెక్ట్‌గా చూడండి. హుహు. అక్కడ అక్కడ గర్భిణీ స్త్రీ అదే సాంగాలు చేస్తుంటాయి. ఇక్కడ హ్మ్. కొద్దిమంది కూర్చొని తలతాల నొప్పులు కలకాల పిండము ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి కాశీ గుడ్డల దాననయ కాపాడు పసివాలను నెత్తిన కిరీటము కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి కాశీ గుడ్డల దాననయ కాపాడు పసిబాలను భుజాన భూచక్రాలు భుజాన భూచక్రాలు కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి కాశీ గుడ్డల దాననయ కాపాడు పసిబాలను బొడ్డున చింతామణి కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి కాశీ గుడ్డల దాననయ
కాపాడు పసిబాలను. అరికాల తామరలు అరికాల దామరలు కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి. కాసే గుడ్డల దాననయ కాపాడు పసిబాలను కాపాడు పసిబాలను కాపాడు పసిబాలను. ఇది సన్నివేశం. గర్భిణీ శాఖ నొప్పులు పడుతుంది. ఆమె చిన్న వయసులో గర్భం దాల్చి బాలన్నాడు. ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతుంటారు. ఆ పాటలు పాడేంత సాంగ్ ఊరంతా లేడీస్ వస్తారు అక్కడ. అంతేకాదు ఒక సంప్రదాయబద్ధంగా ఆ మంత్రస్థాని అనుభవం ఉన్నటువంటి ఒక స్త్రీ కాన్పు చేసేది పల్లెటూరులో. ఆ సన్నివేశం నాకు ముఖ్యంగా మహాతల్లి మాదిగ ఈరమ్మ. నేను ఎంఫిల్ చేసేటప్పుడు పొయ్యి సేకరించి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంది. ఒక్కతే నేను రాసుకుంటున్నా కన్నీళ్ళు వచ్చేస్తాను. అంటే లీనమైపోయి పాడేట్టు గుణం ఆ జానపదాలకు ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా చూడండి కరెక్ట్గా గర్భిణీ నొప్పులు పడేటప్పుడు ఆమె ఏమనాలి సన్నివేశం చూడండి కరెక్ట్గా ఏమనాలో కూడా జానపదం చేస్తారు. మామూలు మనకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది లేదా రాయి తగులుతుంది. మన నాలుక అందుకున్న పదాలు ఏంటి వెంటనే అమ్మ అబ్బా. ఇక్కడ కూడా నొప్పి పడుతుంది ఆ పరిస్థితి. అందులో ఈ గొడ్రాలకేం తెలుసు తల్లి ఆవేదన అంటుంటారు మల్సమ్మలు. అబ్బబ్బమంటుంది అమ్మమ్మ మంటుంది నారాయణ లేదురా రామ నారాయణ లేదురా. ఇరుగు పొరుగు వారు ఇమ్ముగా కదిలొచ్చి నారాయణ నామనిరో రామ నారాయణ నామనిరో. నారాయణనే శవదము నాతి శవనబడిన అరగడియ సేపుకే బాలుడే బయలెల్లెనో. ఆమె అసలు మనం నారాయణ అంటే అనడానికి వీలవుతుందా ఆ నొప్పులు భరించలేక. కానీ అందరూ అమ్మలక్కల వచ్చి నారాయణ అనున్నారంటే ఆ సేవ ఉంటే ఆ విధంగా మనకు జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తర్వాత కంప్లీట్గా చేసి సరే ఇప్పుడు ఈ లోపు మామూలుగా హాస్పిటల్లో ఈ నర్సులు గీసులు సన్నివేశాలు అట్లా ఇక్కడ ఏముంటుంది అమ్మా ఇక్కడ కూడా ఆశగా ఈ నొప్పులు అమ్మా అట్లయితే ఈ బాధ నేను ఓర్వలేనమ్మా అట్లయితే మొగుని మొగమే చూడనమ్మా అనిందంట ఆ భార్య. మామూలు సంబంధించి అట్లా ఆశ చేసుకుని నొప్పులు భరించలేదు. కానీ ఈ తల్లి కావాలన్న ఆవేదన తపన ఆ స్త్రీకి మరో జన్మ అనేది ఉండేది. చాలా అంటే చాలా చక్కగా ఉందండి. నిజంగా మాట్లాడుతూ ఉంటే సమయం సరిపోవట్లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఇలాంటి సందర్భాలు ఉంటాయని మీరు ఎక్కడైనా అసలు విన్నారా ఇంతకు ముందు? మీరు ఎప్పుడైనా చూసారా? మీ గత స్మృతులు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరి ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలకి తెలియాలి ముందు. మనకి ఇలాంటివి ఉన్నాయి, పూర్వకాలంలో ఇలా చేసేవారు, మన సంస్కృతి అక్కడి నుంచి మొదలైంది, ఇంత టెక్నాలజీ పెరిగింది. ఈ విషయాలన్నీ వివరించాలంటే ఇలాంటి వీడియోస్ చూపించాలి. అందరికీ షేర్ చేయాలి. లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి గీతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.